హాయ్! వెల్కమ్ టు అరుణాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఈజీగా 10 నిమిషాల్లో చేసుకునే బర్ఫీని చూపిస్తున్నాను. స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, అన్నీ ఇంట్లో దొరికే పదార్థాలతో తక్కువ సమయంలో ఈజీగా చేసుకోవచ్చు. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్‌గా బర్ఫీని ప్రిపేర్ చేయగలుగుతారు. మెజర్మెంట్ కోసము కప్పు లేదా గ్లాస్‌ను తీసుకోవాలి. మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా దాంతోనే మెజర్ చేసుకోవాలి. ప్లేటు లేదా కేక్ మోల్డ్‌ను తీసుకొని నెయ్యితో గ్రీస్ చేసి రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అరకప్పు నెయ్యిని వేసుకోవాలి. అచ్చంగా నెయ్యితో చేసుకుంటే స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే నెయ్యి ఆయిల్ కాంబినేషన్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక కప్పు మైదా పిండిని వేసి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మొదట పిండి గీనైతే అబ్జర్వ్ చేసుకుంటుంది. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు ఆ ప్లేస్ లో గోధుమ పిండిని వేసి చేసుకోండి, సూపర్ గా వస్తుంది. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన బర్ఫీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. గీను రిలీజ్ చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు డెసికేటెడ్ కోకోనట్ని వేసుకోవాలి. ఈ ప్లేస్లో ఇంట్లో ఉండే ఎండు కొబ్బరి తురుమును కూడా యూస్ చేసుకోవచ్చు. అరకప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి. 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద వేయించుకొని స్టవ్ పై నుంచి దించేసుకోవాలి. స్టవ్ పైన మరొక కడాయిని పెట్టి 1.5 కప్పు షుగర్ ని వేసుకొని 1/4 కప్పు వరకు వాటర్ ని వేసి తీగ పాకం రానివ్వాలి. వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. పాకు రాగానే ఫ్లేమ్ ని లోకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసము ఇలాచీ పౌడర్ ని వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. తర్వాత వేయించి పక్కన ఉంచుకున్న మైదా పిండి కొబ్బరి మిశ్రమాన్ని వేసి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు అనేది మాడిపోతుంది. ఎక్కువ సమయం పట్టదు. 2 నిమిషాల లోపల మిశ్రమము ప్యాన్ కి అంటుకోకుండా తిరుగుతుంది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ప్యాన్ కి అస్సలు అంటుకోవటం లేదు, అంటే రెడీ అయిపోయింది. వెంటనే నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏదైనా స్పూను లేదా స్పాచులా తీసుకొని నెయ్యిని రాసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. 10 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత మనకు నచ్చిన షేపు సైజులో కట్ చేసుకోవాలి. గార్నిషింగ్ కోసము డ్రై ఫ్రూట్లను పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు, లేదా సిల్వర్ ఫాయిల్ ని యూస్ చేశారంటే అచ్చంగా స్వీట్ షాప్లో దొరికే స్వీట్ లాగానే ఉంటుంది. ఇలా చేసుకొని 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పళ్ళు లేని ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. అంత స్మూత్గా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యము, అన్నీ ఇంట్లో ఉండే పదార్థాలే కదా. డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకొని వీడియోను మరొకసారి చూసి ట్రై చేయండి. తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక పీస్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత స్మూత్గా వచ్చిందో. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఏ వీడియోను మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.